హలో గైస్, ఈరోజు మనం ఎర్రగుంట్ల నుంచి చిలంకూరు దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈరోజు సాటర్డే కదా, మా పాప టెంపుల్కి వెళ్దాం పా డాడీ అంటే సరే పా అని దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి మనం వచ్చాము. ఇది లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ చుట్టుపక్కల పల్లెలో వాళ్ళు అందుకు చిన్న పెళ్ళిళ్ళు ఇవన్నీ చాలా జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడైతే మండపం ఖర్చు ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. ఫ్రీగానే ఉంటుంది, మనకు తోచినంత ఇవ్వచ్చు. ఈ టెంపుల్ మెయిన్ ప్రసిద్ధి దేనికంటే ఎవరన్నా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటే స్వామిని వెంకటేశ్వర స్వామిని ముక్కొని ఇక్కడికి వచ్చి ముక్కొని వెళ్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అనేది బాగా నమ్మకం, చాలా గట్టి నమ్మకంగా ఉంది. ఇంకొకటి ఇక్కడ ఫేమస్ వచ్చేసి మీరు హనుమంతుని చూస్తున్నారు చూడండి. ఇక్కడ హనుమంతుడు 20 అడుగుల పైగా ఉంటుందన్నమాట. చూడడానికి చాలా అద్భుతంగా అందంగా ఉంటుంది. హనుమయ్య చూడండి ఎంత అందంగా ఉన్నాడో. అంటే మా బుడ్డది. ఇక్కడ నుంచి మీకు లోపలికి వెళ్తా చూపిస్తాను చూడండి. చాలా బాగా కట్టారండి, విశాలంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మంచి పీస్ఫుల్ ప్లేసు, వెళ్ళి మంచిగా స్పెండ్ చేసి రావచ్చు. ఓకే, ఇది వచ్చేసి ద్వారం. ఇద్దరు ద్వారపాలకులు ఉన్నారు చూడండి, అటు సైడ్ ఇటు సైడ్. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వరుడు అమ్మవారి వాళ్ళతో కొలవై ఉంటాడు. మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి గణపతి ఉన్నాడు. ఇంకా చిన్నగా లోపలికి వెళ్తాం. ఇది కళ్యాణ మండపం అండి. అటు సైడ్ కళ్యాణ మండపంగా అదే అన్నాలు భోజనాలు అందుకు తినే ప్లేస్ అది. మండపం వచ్చేసి లోపల ఇన్సైడ్ వేసుకుంటారు. ఇంకా ఇప్పుడే పూజారులు వచ్చారు, మేము తొందరగా మార్నింగ్ వెళ్ళామన్నమాట. వచ్చి వాళ్ళు వచ్చేసి ఏదో అమ్మవారుతో పూజ ఎవరో చేయించుకుంటున్నారు అనమాట. దానికోసమని ప్రిపరేషన్స్ అన్నీ చేసి పెట్టుకున్నారు. యాక్చువల్గా మార్నింగ్ అవడంతో జనాలు కూడా పెద్దగా లేరు, ఫ్రీగానే ఉంది. అండ్ ఎంట్రీ ఫీజు అలాంటివి అయితే ఏమి ఉండవండి. ఇక్కడ వచ్చేసి అమ్మవారి పూజ చేయించుకుంటున్నారు. ఇది ఆషాఢ మాసం కదా, అమ్మవారిని పూజించే వాళ్ళు చాలామంది ఎక్కువ ఉంటారు. ఈ సమయంలో మంచిది కూడా అమ్మవారిని పూజిస్తే. ఇది అమ్మవారు స్వామి అందరు ఇక్కడ. ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఎదురుగా ఉంటాడు అన్నమాట. ఇది ప్రసాదం, బెల్లమన్నం ప్రసాదం. మా పాప అయితే బాగా తిన్నదండి, మంచి టేస్ట్ అనేసి. ప్రసాదాలు అంటే ఎత్తిన చేయను, ఎక్కడైనా ప్రసాదాలు తినకుండా అయితే రాదు మా పాప. ఇంకొకటి గణపతిని చూడండి, మూసిక వాహనం మీద ఎలా ఉన్నాడో. ఇక్కడ నాగులు కూడా ఉన్నాయి. అంటే నాగులు అంటే చాలా ఏం లేవు, ఒక నాగదేవత ఉంది. అండ్ చాలా అందంగా చెక్కి పెట్టారన్నమాట నాగదేవత విగ్రహాన్ని. ఏదో చూడండి, మంచి ప్లేస్ అండి. ప్రశాంతంగా వెళ్ళి పూజ చేయించుకొని టెంకాయ కొట్టి ప్రశాంతంగా ఒక 1/2 అవర్ కూర్చొని రావచ్చు.